సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి మేడం, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి సో మనీకి సంబంధించి మనీ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ని మనం తెలుసుకోవాలి అంటారు తప్పనిసరిగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏప్రిల్ 1 2025 నుంచి 31 మార్చ్ 2026 ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్. దీనికి సంబంధించిన చేంజెస్ అన్నీ కూడా మనకి రీసెంట్ గా బడ్జెట్ లో ఆమె చెప్పారు. సో ఆమె బడ్జెట్ లో ఏవైతే చెప్పారో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 1 నుంచి మనకి అవి ఇంపాక్ట్ ఎఫెక్ట్ అనేది ఇప్పటి నుండి మొదలవుతుందండి. సో మనకి అసెస్మెంట్ ఇయర్ మనకి 26-27 అంటారు, మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో ఈ 25-26 లో ఆమె చెప్పింది ఏంటంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, ట్యాక్స్లు మేము ఎక్కువ కట్ చేయము, మీరు ఏప్రిల్ 1 నుంచి బాగా ఖర్చు పెట్టండి, మీరు ఎకానమీకి ఉపయోగపడండి, FMCG సెగ్మెంట్ ని బాగా పెంచండి, మా ఎకానమీ కొంచెం డౌన్ లో ఉంది, మన ఎకానమీ అంతా కూడా మీరు అందరూ కూడా స్పెండింగ్ పెంచి సో అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు వాళ్ళంతా కూడా. సో ఆ ఇంపాక్ట్ అనేది మరి మనందరం కూడా గమనించాలి. సో ఏప్రిల్ 1 నుంచి అంటే ఇప్పుడైతే మనకి ఎవ్రీ మంత్ శాలరీలో TDS కట్ అయ్యి వస్తుంది. సో మేబీ ఏప్రిల్ 1 నుంచి మీకు ఫుల్ శాలరీ ఎవరికైతే 12 lakhs బిలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫుల్ శాలరీ వితౌట్ TDS కట్ లేకుండా మీకు రాబోతుందండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ వీ క్యాన్ సీ ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి. సో అది మనం 87A రిబేట్ ప్రకారము 12 లక్షలు ఉన్న వాళ్ళ ఎవరికి కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు అండర్ న్యూ ట్యాక్స్ రిజీమ్ అనేది ఆమె చెప్పారు. దాని ఇంపాక్ట్ అనేది మనకి ఏప్రిల్ 1 లో మనకి కనిపించబోతుంది. సో అది మైండ్ లో పెట్టుకొని ఇంకా మనం అంటే అందరూ న్యూ ట్యాక్స్ రిజీమ్కి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. అంటే 80% ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా మనం న్యూ ట్యాక్స్ రిజీమే అనేది ఫిక్స్ అయిపోయారు, అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మనము ఇంకా ఏమి చేయక్కర్లేదు, అంటే ఏమి ఫైనాన్షియల్ డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, అంటే మనం ఎలాంటి సేవింగ్స్ చేయక్కర్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయక్కర్లేదు, అలాంటిది ఏమీ పెట్టుకోకుండా మనం ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే యూ షుడ్ నాట్ లింక్ విత్ ట్యాక్సెస్. అంటే మనకి ఇప్పుడు కొత్త ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళామండి. అప్పట్లో ట్యాక్స్ కోసమే ఇన్సూరెన్స్ తీసుకునేవాళ్ళు, ట్యాక్స్ కోసమే హోమ్ లోన్ తీసుకునేవాళ్ళు, అన్ని కూడా ట్యాక్స్ తో లింక్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు అంటే ELSS మ్యూచువల్ ఫండ్స్ కూడా అందరికీ అలవాటైంది ట్యాక్స్ కోసం. అంతేనండి. ATC అలానే ATD లో హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందని దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు, ఇక ELSS స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయింది. ATC టాక్సేషన్ లింక్ అవుతూ అండి. సో ఇప్పుడు దానికి లింక్ లేదని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్లు మానేయడం కానీ లేకపోతే ఈ ట్యాక్స్ గోల్ లేదు ఇంకా మనకెందుకు ఇవన్నీ అని చెప్పి చాలా మంది సుకన్య సమృద్ధి స్కీములు కూడా మానేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రిటర్న్స్ అంటే వాళ్ళు ఇచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ అప్పుడు 9.2% ఉండేదండి ఫస్ట్ లో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 8% బిలోనే ఇస్తున్నారు. సో ఇదంతా కూడా అసలు దీని మీద మనకి ట్యాక్స్ రిటర్న్స్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు, రిటర్న్స్ రావట్లేదని కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మానేసి మొత్తం అంతా కూడా స్పెండింగ్కి అలవాటు పడిపోతున్నారు. సో మీరు ఇలాంటివి ఏమి చేయకండి. మేక్ ఇట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ట్యాక్స్తో సంబంధం లేకుండా మన పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే ఇంపాక్ట్ అవ్వకుండా మనం టోటల్గా ఒక టర్మ్ పాలసీ, ఒక హెల్త్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మన ట్రాక్లో మనం వెళ్ళిపోవాలి. మేబీ ట్యాక్స్కి లింక్ అవ్వకపోవచ్చు కానీ బట్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే మాత్రం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలానే మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ కూడా వచ్చాయండి. అంటే ఎవరికైతే 12 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళందరూ కూడా న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఒక్కసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలి. అందులో ఏంటంటే 4 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇచ్చి 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20 ఇలా వాళ్ళు డిఫరెంట్ కొత్త స్లాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అవి కూడా కొంచెం ఈ ఇయర్ ఎవరైతే ఫైనాన్షియల్ ఇయర్లో ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించుకోవాలండి. ఎవరికైతే 12 లక్షల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఆమె ఇంట్రడ్యూస్ చేశారో చూసుకోవాలి.
చూసుకొని మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది ఏంటి అనేది ఒకసారి గమనించుకోవాలి. సో ట్యాక్స్ కోసం అని మీరు ఏమి ఇన్సూరెన్స్ పాలసీలు ఇలాంటివన్నీ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ట్యాక్స్ కోసము ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఉన్నారు, అప్పుడు మీరు ఒక 50,000 పెట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఇప్పుడు మీరు కన్వర్ట్ అయిపోయారు న్యూ ట్యాక్స్ రిజీమ్లో, కానీ మరి ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలి కదా 10 years వరకు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అలానే హోమ్ లోన్ అనేది తీసుకున్నారు, సో తర్వాత ట్యాక్స్ కోసం తీసుకున్నారు, ఇప్పుడు అది ఉపయోగపడకపోవచ్చు. సో ఇలా మీరు ట్యాక్స్ కోసం అని ఏమీ చేయకండి. మీకు అది పర్సనల్ ఫైనాన్సెస్లో ఒక భాగం అయితే తప్పకుండా మీరు అలాంటి చర్యలు తీసుకోవాలి, కానీ ట్యాక్స్ కోసమే తీసుకోకూడదు. ఇలాంటి చేంజెస్ అంటే ఒకసారి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం, మనం న్యూ ట్యాక్స్ రిజీమ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాము ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ నుండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. అండ్ అదేవిధంగా ఏదో ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే, అవునండి, అవును, దాని గురించి కూడా డీటెయిల్ గా చెప్పండి. సో చాలా మంది అంటే ఈ మధ్య మా కొంతమంది క్లయింట్లు కూడా ఇది చేశారండి, ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే మనం ఇప్పటి వరకు కూడా మనం ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, ఓకే మన టోటల్ ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ డిడక్షన్స్ ఏంటి, ఎగ్జంప్షన్స్ ఏంటి, ఎటువంటి మనకి ట్యాక్స్ రిబేట్స్ వస్తున్నాయి, వీటి గురించే మనం మాట్లాడుకున్నాం. కానీ బట్ మ్యూచువల్ ఫండ్స్ లో నుండి కానీ స్టాక్ లో కానీ మనం అమ్మినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఎలా తగ్గించుకోవాలనేది తెలియదండి. ఎందుకంటే ఏవైతే ఈ గెయిన్స్ ఉన్నాయో అంటే క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ఈక్విటీ ఆర్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ కూడా వీటిలోకి క్లబ్ చేయడానికి లేదు. వీటికి సెపరేట్గా మనము సెపరేట్ చేసి, అంటే మీ శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్కి సెపరేట్గా వీటికి ట్యాక్స్ అనేది వేయాలి. సో వీటి మీద మనం ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయట్లేదు. సో బట్ అందరికీ తెలిసిందే, ఎవరికైతే 1.25 lakh కన్నా మీకు గెయిన్ గాని వచ్చిందంటే దాని మీద 12.5% వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 1 year అబోవ్ హోల్డింగ్ అయితే మీరు కట్టాల్సి ఉంది. అలానే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ మీకు ఏదైనా వస్తే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలండి. సో టోటల్గా మీకు వచ్చిన ఏదైతే గెయిన్ ఉందో ఇది ట్యాక్స్ రూపంలోనే మనకి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏమైనా తగ్గించుకోవచ్చా అంటే డెఫినెట్లీ ఎస్ అండి, దేర్ ఈజ్ ఏ సొల్యూషన్. దానికి మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నప్పుడు అమ్ముతున్నప్పుడు కొన్ని స్కీమ్స్లో లాసెస్ వస్తాయి, అలానే స్టాక్స్ కూడా కొన్ని వాటిల్లో ప్రాఫిట్ వస్తుంది, కొన్ని స్టాక్స్లో లాసెస్ వస్తాయి. దాన్ని మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనం ఏం చేయాలి అంటే ఏదైతే మీకు లాసెస్ ఉన్నాయంటే ఆల్రెడీ కొంతమందికి ఎగ్జాంపుల్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉందనుకోండి, ఈ ఇయర్లో 40% కరెక్ట్ అయింది. సో దీన్ని మీరు లాస్ బుక్ చేసుకోండి. ఆ లాస్ బుక్ చేసుకొని మీకు ఏదైతే గెయిన్ వచ్చిందో దానికి సెట్ ఆఫ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక 10 lakhs గెయిన్ వచ్చింది అనుకోండి, ఇందులో 2 లక్షల లాస్ వచ్చింది అనుకోండి, ఈ 8 లక్షల్లో నుంచి ఈ 2 లక్షలు తీసేసి మిగతా 8 లక్షల మీదే మనం ట్యాక్స్ పే చేస్తే మీకు చాలా వరకు అది మీకు బెనిఫిట్ అవుతుందండి. సో ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ చాలా మంది చేస్తున్నారు. బట్ ఇదేంటంటే ఒకటే ఫైనాన్షియల్ ఇయర్లో చేయాలి. అట్లీస్ట్ మీరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనైనా ఈ పాయింట్ మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవైతే లాస్ మేకింగ్ మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ ఉన్నాయో వాటిల్లో మీరు లాస్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చండి. మళ్ళీ మీరు అదే స్టాక్ని మీరు కొనుక్కోవచ్చు, బట్ లాస్ని బుక్ చేసేసేయండి. ఫస్ట్ మీరు లాస్ని బుక్ చేయండి, ఆ లాస్ని మనం ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేయండి, మళ్ళీ అదే స్టాక్ని మళ్ళీ మీరు కొనుక్కోండి. సో సెల్ అండ్ బై అనే ఈ కాన్సెప్ట్తో మీకు దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు మీకు బెనిఫిట్ అయితే వస్తుందండి. సో ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో బాగా బయింగ్ సెల్లింగ్ చేస్తున్నారో ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.